Dear friends, ప్రియ సోదరులారా, greetings to you in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. The special thing is, ఈ రోజు స్పెషల్ ఏందంటే we are in Himachal Pradesh. మేము ఈ రోజు హిమాచల్ ప్రదేశంలో ఉన్నాము. People say, ప్రజలు చెప్తారు. చాలా మంది ప్రజలు చెప్తా ఉంటారు. People say, ప్రజలు చెప్తా ఉన్నారు, heaven on the earth. భూలోక స్వర్గం. ఓకే, మళ్ళీ చాలా మంది పబ్లిక్ అంటున్నారు ఈ ప్లేస్ భూలోకమే స్వర్గంలా ఉన్నది. భూలోక స్వర్గం. భూలోక స్వర్గం ఉంది. People say, ప్రజలు చెప్తా ఉన్నారు heaven on the earth. ఇది ఒక భూలోక స్వర్గం అని చెప్తున్నారు. Yeah, it's very beautiful. You can see all the beautiful nature. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్రదేశం ఉంది, చూడండి ఎంత బాగుందో. See, this is a beautiful valley. ఇది చూడండి ఎంత మంచి చెట్లు ఉన్నాయో, ఎంత మంచి ప్రదేశం ఉందో చూడండి. And this building belongs to a king. ఈ బిల్డింగ్ ఏంటంటే ఒక రాజుది ఉంది. And it's a famous building. ఇది చాలా ఒక పురాతనమైనది, చాలా ఫేమస్ బిల్డింగ్ ఉంది. And you can see wood and stones. ఇది వచ్చి చెక్క, ఇది వచ్చి రాయి. No cement, no mud, anything, no plastering. ఇక్కడ సిమెంట్ లేదు, ఇసుక లేదు, ఎలా లేకుండా చాలా ఆధునికంగా అప్పట్లో రాజు కట్టించాడు. We can take out the stone and put it in the stone. ఈ స్టోన్ ఇలా తీసి వస్తుంది, మళ్ళీ పెడితే లోపలికి వెళ్తుంది, అయినా కూడా కూలిపోదు. And it doesn't fall down. ఒకవేళ కింద ఎంత భూకంపం వచ్చినా కింద కూలి పడిపోదు. It has a big history. ఇది ఒక పెద్ద చారిత్రక మరి ప్లేస్ అయి ఉన్నది. And a special thing is the king sold this building to the British people. ఇది అమ్మేశాడు. Why? ఎందుకంటే He want one gun. For the sake of one gun he sold. ఒక గన్ను గురించి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి అమ్మేశాడు ఆ రాజు. And you can see this room, Atal Bihari Vajpayee and VIPs come and stay here. ఇక్కడ చూసినట్టయితే అటల్ బిహారీ వాజ్పేయి కట్టించినటువంటి గృహం ఉంది. Atal Bihari Vajpayee ఉంటాడు. When Prime Minister Atal Bihari Vajpayee come and stay here. ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండేవాడు. And he has a house 20 kilometers, 15 kilometers away. He has a house there. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. He has a house. ఆయన ఇల్లు ఉంది. ఆయన ఇల్లు ఉంది. And whenever the big people come, important people come, stay this room. చాలా మంది విఐపీస్ ఎవరన్నా వస్తే, పెద్ద వాళ్ళు వస్తే అక్కడ come. Because it's a beautiful location from this room. ఈ రూమ్ నుంచి మంచి సీనరీ కనిపిస్తుంది. Because it's a beautiful scenery from this room. ఇక్కడ నుంచి చాలా మంచి సీనరీ కనిపిస్తుంది, అందమైన ప్లేసెస్ కనిపిస్తాయి. ఎందుకంటే మేము చెప్పాలంటే ముఖ్యంగా దేవుని యొక్క సృష్టి చాలా గొప్పది. అది ఒకటి, it's a beautiful creation from the Lord. ఈ దేవుని యొక్క సృష్టి చాలా అందమైనది, గొప్పదై ఉన్నది. You can shoot, brother. You can see all the beautiful nature. ఇక్కడ చూడండి ఎంత మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది సృష్టిని ప్రేమిస్తారు. దీన్ని సృష్టిని చేసిన సృష్టికర్తను ప్రేమించలేకపోతారు. Yes, we should praise the Lord. ఎందుకంటే దేవుని నామాన్ని స్తుతించుదాం. We should not praise this creation. ఎందుకంటే ఆయన మనల్ని దీన్ని క్రియేషన్ చేసిన దేవుని మనం స్తుతించాలి. దీన్ని స్తుతించుకో. We should not create this creation. ఎందుకంటే ఈ చెట్లకు మనకి పూజించొద్దు, కానీ దీన్ని క్రియేషన్ చేసిన సృష్టికర్త అయిన దేవుని పూజించాలి. Just we are happy to be here in this Kullu Valley. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. And we have a Bias river flowing. ఇక్కడ రివర్స్ ఫ్లోయింగ్ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. And you have seen a houses. అక్కడ రిసార్ట్ ఉంది, అక్కడ హౌసెస్ ఉన్నాయి, చాలా మంచి ప్లేస్. On the top you can see tin sheets. టిన్ షీట్స్ తోని అవి కప్పేసి ఉన్నారు. Why? ఎందుకంటే when slow fall down, మంచు కూర్చున్నప్పుడు, when slow fall down, మంచు కూర్చున్నప్పుడు it will automatically go down. That's why they built like this. ఆటోమేటికల్ గా కింద పడి వెళ్ళిపోతుంది. That's why they built that tin sheets. అలా టిన్ షేప్లు ఇలా కొద్దిగా యూ షేప్ ఆకారంలో, వి షేప్ ఆకారంలో ఉండడం వల్ల మంచు కూర్చున్నప్పుడు కింద పడుతుంది. Whosoever watching this video, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. మీరు హిమాచల్ ప్రదేశ్ వచ్చి చూడాలి. సీ ద బ్యూటిఫుల్ నేచర్ విచ్ గాడ్ క్రియేటెడ్. ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ ఈ అందమైన ప్రదేశాన్ని సృష్టించిన దేవుని సృష్టిని మీరు చూడాలి. yes, if you want to see
creation of the God, you have to come to this Himachal Pradesh. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన మరి ఈ ప్లేస్ ని మీరు అందరూ చూడాలి. చూడాలంటే నువ్వు హిమాచల్ రావాలి. మీరు If you want to see creation, you have to come to Himachal Pradesh. ఎస్ ఈ సృష్టిని మరి సృష్టించినటువంటి మరి ఈ ప్లేస్ ని చూడాలంటే మీరు హిమాచల్ ప్రదేశ్ రావాలి, విజిట్ చేయాలి తప్పకుండా. ఇట్లాంటి గొప్ప అందమైన లొకేషన్ చూడాలి. And there are a lot of things to share. I'll share later. ఎందుకంటే మేము ఇంకా తర్వాత ఇంకా కొన్ని అద్భుతమైన ప్రాంతాలు చూపించబోతున్నాము. I'll share later. తర్వాత మేము చూపిస్తాము. Thank you. God bless you. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక.